సందర్భంగా ఆయన 1914 సెప్టెంబర్ 9 నాడు జన్మించాడు. తర్వాత లేటర్ తర్వాత వరంగల్లో స్థిరపడినటువంటి సందర్భం అంతా కూడా మాట్లాడు. ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గారి వాళ్ళ యొక్క రచనలు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే అన్యాయం వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి. సో ఆయన ఆదర్శంగా తీసుకుంటే నాకు తెలిసి నేను అంటే 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు దేవాన్ నుండి కాళోజీ నారాయణరావు గారికి స్ఫూర్తిగా తీసుకుని మరి ఆ రోజు ఒక గొప్ప స్లోగన్ ఉండేది, ప్రాంతీయేతరుడు అన్యాయం చేస్తే ప్రాంతాలలో తరలించాలి, ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ఇక్కడనే పాత్రలు పెట్టాలని ఆ రోజు ఒక పెద్ద స్లోగన్ తెలంగాణ ఉద్యమంలో. సో కాళోజీ నారాయణరావు గారి రచన, కాళోజీ నారాయణరావు గారి యొక్క అంటే ఈ అభిప్రాయ భావాలు, తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానమే మరి తెలంగాణ ఉద్యమానికి పునాదిగా మారింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అన్నది ఒక మనం అందరం అనుకున్నాం ఏంటంటే నీళ్లు నిధులు నియామకం మీద జరిగిందని అనుకున్నాం. కానీ యాక్చువల్లీ దానికి ఎక్స్టెన్షన్గా ఒక అస్తిత్వ పోరాటంగా మారింది. మన భాష, మన సంస్కృతి, మన పండుగలు, మన యొక్క ఆత్మగౌరవం ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి తెలంగాణ పోరాటం అన్నది నిక్కచ్చిగా ఖచ్చితంగా ఒక అస్తిత్వ పోరాటం కిందని మరి మారి మన దాని కొరకే ప్రతికగానే మనము ఉద్యమం సాగించుకున్నాం. ఇలా వాళ్ళ స్ఫూర్తిగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రోజు అంటే ఒక చిన్న ఆయన రాశాడు, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవ సంతృప్తి, అన్యాయాన్ని అంతరిస్తే నా గొడవ ముక్తి ప్రాప్తి. అదేవిధంగా అన్యాయాన్ని ధిక్కరించిన వాడే నాకు ఆరోగ్యం. అంటే ఆయన ఆలోచన విధానం ఏంటంటే అప్పుడు నిజాం కాలం నుండి కూడా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంది వ్యక్తుల్లో ఒక్కడు. కాబట్టి ఇవాళ మనకు ఆరోగ్యుడైనాడు. మనం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఎవరైనా మనం జ్ఞాపకం చేసుకుంటాం, జయంతులు కానీ మరి వాళ్ళ వర్ధంతులు కానీ ఎందుకు నిర్ణయించుకుంటాం, వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం అంటే వాళ్ళని చూడగానే వాళ్ళ బర్త్డే కానీ వాళ్ళ చూసినప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మనము అర్థం చేసుకుని వాళ్ళని అనుసరించినప్పుడే వాళ్ళ నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మనకు స్ఫూర్తిదాయకం. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కాళోజీ నారాయణరావు గారికి ఒక యూనివర్సిటీని పెట్టడం జరిగింది. ఒక వరంగల్లో ఒక ఏమంటారు రిక్రియేషన్ సెంటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో తప్పకుండా మరి కాళోజీ నారాయణరావు గారి ఆశయాలను మనము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరి అన్యాయం వ్యతిరేకంగా మనందరం కూడా స్ఫూర్తిగా